హాయ్ హలో వెల్కమ్ టు ఎన్కే కుకింగ్. టుడే రెసిపీ అండి అటుకులు ఉప్మా. దానికి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయలు 2 చిన్నవి, అల్లం ముక్కలు, టమోటా 1, పచ్చిమిర్చి, దానికి కావాల్సినంత కారం, కరివేపాకు, ఎండుమిర్చి. పోపు దినుసులండి: శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. ఓకేనండి. ముందుగా అటుకులు ఇలాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ముందుగా బాండీ వెలిగించామండి. తర్వాత అటుకులకి కొంచెం నూనె పడుతుందండి, అంటుకుంటుంది. మళ్ళీ ఇంత నూనె వేసుకొని 4-5 స్పూన్లు నూనె వేసుకోవాలండి. ఆయిల్ నూనె వేడెక్కాక ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలండి. ఇలా వేగనివ్వాలండి. తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ఇది తొందరగా అయిపోతుందండి. ఇంట్లో ఏం లేనప్పుడు అప్పుడైతే బాగుంటుంది. కరివేపాకు ఇక్కడ అలా చెప్పట్లాడుతుందో, కరివేపాకు లేనిది అక్కడ టేస్ట్ ఉండదండి, దేనికైనా సరే. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ఇవన్నీ వేయినాక అప్పుడు ఉల్లిపాయలండి. బాగా పచ్చిమిర్చి కూడా వేగాలండి. వేగితేనే మీకు ఆ కారం పట్టుద్ది. అటుకులకి వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. సరే, అలా కలర్ఫుల్గా వచ్చిందండి. దీంట్లో కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుందండి. అది కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర. రెడీ అటుకులు ఉప్మా. చూసారండి. ప్లేట్లో వేసుకొని